ఆద్య వాళ్ళ నాన్న రావాలి. మా అన్నయ్య అతని ఒంటి మీద ఉండే చర్మాన్ని కొరడాతో ఒలిచేయాలి. ఏమండి? అక్క, నువ్వెంత ప్రాధేయపడ్డా బావగారు శిక్షించక మానరు. ఊళ్ళో తీర్పిచ్చే పెద్ద మనిషి చెల్లెల విషయంలో అన్యాయం జరిగినా ఊరుకున్నాడని జనం తిట్టుకోరు? నువ్వుండవే. ఆ? ఉండు మీద తరడానికి గొడ్డికారం పట్టుకుని నువ్వు రెడీగా ఉంటావు. దేవుడు, పెద్దనాన్నకి కోపం తగ్గేంత వరకు డాడీ ఇంటికి రాకుండా ఉంటే చాలు. రమా, ఏంటి నువ్వెందుకు వచ్చావు? రామా, నువ్వెందుకొచ్చావు? అదేని ఎవరు ఏమి అనడానికి వీల్లేదు అని చెప్పడానికి వచ్చానమ్మా. రామా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. వెళ్ళు. నువ్వు బాగా. ఇది ఇల్లే కదా, తనెక్కడికి వెళ్ళాలి? తన అత్తగారింటికి వెళ్తుందే. వచ్చి నిమిషమైనా కాలేదు, అప్పుడే వెళ్ళిపోమంటారేంటి? పద్మావదిన అవమాన భారాన్ని దించే ఘట్టాన్ని చూడదా? నీ మూతి మీద కొడతాను. ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడతావేంటి? జరగబోయేదాన్ని చెప్తే నా మీద కోప్పడతారేంటత్తయ్యా? రామా, నాన్న నాన్న నేను చెప్పేది విను నాన్న. ఆద్యది ఏం తప్పులేదు. రామా, మీరు ఏంటి? ఒక్కసారి కోపంతో కాకుండా ఆలోచించి. జరిగిందేదో జరిగిపోయింది రామా. మళ్ళీ ఆ విషయం మాట్లాడడం ఎందుకు? ఏ విషయమో నాన్నకి తెలియాలి కదా. వాళ్ళ నాన్న నా చెంప పగలగొట్టినప్పుడు మీ నాన్న ఇంట్లో లేకపోయినా నా పరువు పోయిందని నేను కుమిలిపోతున్నానని మా అన్నయ్యకి తెలుసులేరామా? అత్తయ్య, అదంతా కాదు. అసలు ఏం జరిగిందనేది మీకు తెలుసా? ఆగు రామా. రామా, ప్లీజ్ నువ్వు మాట్లాడుకు. నువ్వు ఇప్పుడు మాట్లాడితే ఇంకా గొడవలు అయ్యేలా ఉన్నాయి. ప్లీజ్. నేనేం చెప్పకపోతేనే ఇంకా సమస్య అవుతుంది ఆద్య. నాన్న, ఆ రోజు ఏం జరిగిందంటే. రామా, ప్లీజ్ రామా. లేదు ఆద్య, మాట్లాడుకు. నేను చెప్తా. ప్లీజ్ రామా. ప్లీజ్ రామా. నా మొగుడి ముందే నన్ను కొట్టిన మహానుభావుడు రానే వచ్చాడన్నయ్య. ఏంటండి, ఇప్పుడు నన్ను తప్పుపట్టి పంచాయతీలో నిలబెడతారా? తీర్పిచ్చే రఘురామ్ గారి ముందే నిలబడ్డాను కదా. నిజంగా నా తప్పుంటే శిక్షించమని నేనే అడిగేవాణ్ణి. అయితే మీరు చేసింది గొప్ప పనే అంటారు. నువ్వు నోరు మూసుకుంటావా? ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నానురా. ఇంట్లో నాలాంటి మొగాళ్ళు లేకపోతే ఇదిగో ఈ ఆడోళ్ళంతా. మామయ్య, మా అమ్మని కిషోర్ మామయ్య కొట్టారన్నా కోపం బాధ ఏమీ లేవు నాకు. నీకెందుకుంటుందిరా? నాకుంటుంది నొప్పి. నీ పెళ్ళాం కన్న తండ్రన్న మమకారం నీకుండొచ్చు. ఆడదాని మీద చెయ్యి చేసుకోకూడదన్న సంస్కారం ఆయనకి లేదు. ఏమండి, మీకు దండం పెడతానండి.
శిక్షించడం మీకు న్యాయమే కావచ్చు కానీ ఎవరిని తంటిస్తున్నారో ఒక్కసారి గమనించండి. తోడెల్లుల్ని కొట్టారన్న అపవాదం మీకు రాకూడదు. ఆ చెల్లెల్ని కొట్టినా ఏమీ చెయ్యకుండా ఉన్నాడన్న తలొంపు రావచ్చా వదినా? పద్మా, నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు. పెద్ద మనసు చేసుకొని ఆలోచించు నువ్వు. మామయ్య వద్దు మామయ్య, మీకు చెప్పే అంతటి వాణ్ణి కాదు కానీ మిమ్మల్ని చేతులెత్తి అడుగుతున్నాను. అన్నయ్య, నీకు నేను ఎదురు చెప్పలేను కానీ ఈ రోజు నీ ఎదురుగా నుంచున్నానని అపార్థం చేసుకోవద్దు అన్నయ్య.